వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ మీ డెఫినేషన్? సో బేసికలీ అందరూ చెప్తారు HTML5 CSS3 అనేది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. అది కంప్లీట్లీ రాంగ్. సో అదొక జస్ట్ మిత్ మాత్రమే. HTML CSS3 జస్ట్ 2 to 3 days మోర్ దెన్ ఎనఫ్ నా దృష్టిలో నేను చెప్తున్నా. ఓకే, అంతకుమించి మీరు వెళ్తూ దానికి మొత్తం చెక్కుకుంటూ కూర్చోడానికి మీరు రాజమౌళి అయితే కాదు. ఓకే, దట్ ఈస్ వరస్ట్ థింగ్. నాకు తెలిసిన మాత్రం 90% కావాల్సింది జావాస్క్రిప్ట్. ఒకవేళ మీన్ స్టాక్ అవ్వచ్చు, మెయిన్ స్టాక్ అవ్వచ్చు, ఫుల్ స్టాక్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఓన్లీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ద జావాస్క్రిప్ట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. సో జావాస్క్రిప్ట్ లో కూడా ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఫంక్షన్స్, వేరియబుల్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్, దాని తర్వాత ఫర్ లూప్. ఇవి మోస్ట్లీ ఫ్రంట్ అండ్ దానికి సంబంధించినటువంటి అంటే లైక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఇవి ఇస్ మోర్ దెన్ ఎనఫ్. దాని తర్వాత మెయిన్ థింగ్ మీరు చెప్తున్నా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏం లేదు, మనకు కంటే కనిపించేది. సో నువ్వు బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సో నువ్వు డేటా పంపిస్తున్నావు ఏం జరుగుతుంది, డేటా ఎట్లా పోతుంది, పేజ్ ఓపెన్ చేస్తున్నప్పుడు పేజ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఎట్లా డేటా చేస్తున్నావు, ఎట్లా డేటా పంపిస్తున్నావు, అసలు ఏపీఎస్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఎవరు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు, ఎలా పేజెస్ ఎఫిషియెంట్ గా లోడ్ చేస్తున్నావు, ఎట్లా ఎఫిషియెంట్ గా లోడ్ చేస్తున్నావు, పెర్ఫార్మెన్స్ ఎట్లా ఆప్టిమైజేషన్ చేస్తున్నావు, అది నువ్వు ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతావు.